ఓకే, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఎన్సీఆర్టీ అనే సంస్థ గురించి తెలుసుకుందాం. ఎన్సీఆర్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. పేర్లోనే ఉంటుంది, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి. మరి ఎన్సీఆర్టీ ఎప్పుడు ఏర్పడ్డది? ఎన్సీఆర్టీ సెప్టెంబర్ 1, 1961. సెప్టెంబర్ 1, 1961 1 ఇది ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ దీని ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఎన్సీఆర్టీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. మరి ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ 1961లో ఏర్పడ్డది. అంతకుముందు దీనిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ టెక్స్ట్ బుక్ రీసెర్చ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్. ఈ 7 సంస్థలు కలిసి ఎన్సీఆర్టీ అనేది, ఈ 7 సంస్థలు విలీనమైపోయి కొత్తగా ఏర్పడ్డ సంస్థ ఇది అంటే ఎన్సీఆర్టీ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్, నేషనల్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ టెక్స్ట్ బుక్ రీసెర్చ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్. ఈ 7 సంస్థలు కలిసి ఏర్పడ్డ సంస్థనే ఎన్సీఆర్టీ. మరి ఎన్సీఆర్టీ యొక్క ప్రధాన లక్ష్యాలు వచ్చేసి పాఠశాల యొక్క విద్యా నాణ్యతను, ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి, విద్యా అంశాల మీద పరిశోధనలు చేయాలి, పాఠ్య ప్రణాళికలను రూపొందించడం, ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించడం, టెక్స్ట్ బుక్స్ని డెవలప్ చేయడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, మరి విద్యలో సాంకేతికతను అభివృద్ధి చేయడం, అంటే ఏఐ లాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడం, నూతన బోధన పద్ధతులను, ప్రయోగాలను, ఎక్స్పెరిమెంట్స్ను ప్రోత్సహించడం, కేంద్ర మరియు రాష్ట్రాలకు విద్యా విధానాలపై సలహాలు ఇస్తుంది ఏ సంస్థ? ఎన్సీఆర్టీ. రాష్ట్ర విద్యా సంస్థలకు కూడా సలహాలు ఇవ్వవచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో ఎన్సీఆర్టీ స్థానంలో ఎస్సీఆర్టీలు కూడా ఉంటాయి. మన రాష్ట్రంలో ఎస్సీఆర్టీ ఉంది. మరి ఎన్సీఆర్టీ ప్రధానంగా ఏం పనులు చేస్తుందంటే పాఠ్యపుస్తకాలను ప్రింట్ చేస్తుంది, విద్య మీద పరిశోధన చేస్తుంది, ఉపాధ్యాయులకు ప్రీ సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఇస్తుంది, పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తుంది, సాంకేతికతను అంటే జోడిస్తుంది విద్యలో. మరి రాష్ట్రాలతో ఎస్సీఆర్టీలు ఉంటే వాటితో సమన్వయం చేసుకుంటూ విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తుంది, విద్యారంగంలో నాణ్యతను పెంపొందిస్తుంది. మరి ఎన్సీఆర్టీకి అనుబంధంగా ప్రధాన కొన్ని సంస్థలు ఉన్నాయి. అవి ఎన్ఐఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది దేనికోసం పనిచేస్తుంది? విద్యా పరిశోధన, పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయ శిక్షణ, మార్గదర్శక సహాయం అందిస్తుంది. ఎన్ఐఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, న్యూఢిల్లీలో ఉంది. సిఐఈటి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నాలజీ, న్యూఢిల్లీలో ఉంది. ఇది మనకు టెక్నాలజీ అని పేర్లోనే కనిపిస్తుంది. దీని ఐసీటీ, ఆడియో విజువల్, టీఎల్ఎంని ఉపయోగం కోసం సిఐఈటి ఉంది. 5 ఆర్ఐఈలు ఉంటాయి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 5 ఆర్ఐలు. ఒకటి ఆర్ఐ అజ్మీర్, రాజస్థాన్ అజ్మీర్, ఇంకొక ఆర్ఐ భోపాల్, 3వ ఆర్ఐ భువనేశ్వర్, 4వ ఆర్ఐ మైసూర్, 5వ ఆర్ఐ షిల్లాంగ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏబిబిఎంఎస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ మీన్స్ అజ్మీర్, బి మీన్స్ భూపాల్, బి మీన్స్ భువనేశ్వర్, ఎం మీన్స్ మైసూర్, షిల్లాంగ్ మేఘాలయ, మైసూర్ కర్ణాటక, భువనేశ్వర్ ఒడిశా, భూపాల్. ఏబిబిఎంఎస్ అన్నమాట. అజ్మీర్, భూపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్. మరి ఎన్సీఆర్టీ ఏ పాఠ్య పుస్తకాలను రూపొందిస్తుంది అంటే 1 to 12th వరకు, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల ఆల్ సిబిఎస్ఈ సిలబస్ పుస్తకాలన్నింటిని రూపొందించిన సంస్థ ఏది అంటే ఎన్సీఆర్టీ. మరి ఎన్సీఆర్టీకి ఎస్సీఆర్టీకి ఏమైనా తేడాలు ఉందంటే, జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో విద్యా పరిశోధన కార్యక్రమాలు మరియు ట్రైనింగులు నిర్వహించడానికి రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ ఉంటుంది. ప్రధానంగా పని ఏం చేద్దంటే పాఠ్య ప్రణాళికలను, పాఠ్య పుస్తకాలను, విద్యలో పరిశోధనను ప్రోత్సహించే సంస్థ ఎన్సీఆర్టీ. ఎస్సీఆర్టీ
రాష్ట్రంలో పాఠ్య ప్రణాళికలను, రాష్ట్ర పాఠ్య పుస్తకాలను, రాష్ట్రంలో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడానికి ఎస్సీఆర్టీ ఉంటుంది. ఎన్సీఆర్టీ అధీనంలో ఎన్ఐఈ, సిఐటి, ఆర్ఐఈలు ఉంటాయి. మరి ఎస్సీఆర్టీ అధీనంలో డైట్లు, సిటీలు, బీఆర్సీలు ఉంటాయి. ఇప్పటివరకు ఎన్సీఆర్టీ 5 ఎన్సీఎఫ్లను రూపొందించింది. మొట్టమొదటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని 1975 తర్వాత 88 రెండవది కాబట్టి 2 8లు ఉండాలి. మూడవది 3 సున్నాలు 2000లా. మరి నాలుగో దానికన్నప్పుడు నాలుగో ఏదు నెంబర్ 5 2005. 1975 ఫస్ట్, సెకండ్ది 2 8లు, మూడోది 2000, నాలుగోది 2005, ఐదవది 2023. కానీ ఇక్కడ ఫౌండేషనల్ అంగన్వాడీ వాళ్ళకు కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఉంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ 2022, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. ఎన్సిఎఫ్ 2023, ఎన్ఈపి 2020కి అనుగుణంగా రూపొందించడం జరిగింది. ఎన్ఈపి 2020లో ఎన్సీఆర్టీ పాత్ర ఎఫ్ఎల్ఎన్పై దృష్టి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై దృష్టి. మరి ఎన్ఈపి 2020 దేని మీద ఎక్కువ ఫోకస్ చేసిందంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్. ఎఫ్ఎల్ఎన్ మీన్స్ ఈ తరగతికి ఇవి రావాలి, ఈ సామర్థ్యం నెరవేరాలి అనేది కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్. ఎఫ్ఎల్ఎన్ కూడా కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేస్తుంది. మరి ఎన్ఈపి 2020లో మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఎక్కువ సబ్జెక్టులను నేర్చుకోవాలి, బహుభాష విద్యను కూడా నేర్చుకోవాలి. వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి 2020లో భాగంగా 6వ తరగతి నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ను, వృత్తి విద్యను నేర్చుకోవాలి. నెక్స్ట్ మరి ఎన్సీఆర్టీ షార్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే పేర్లోనే ఉంది. రీసెర్చ్, దీని మీద రీసెర్చ్, ఎడ్యుకేషన్ మీద. సి మీన్స్ కరికులం, టీ మీన్స్ టెక్స్ట్ బుక్స్, టీచర్లకు మరియు ఛాత్రోపాధ్యాయులకు ఇన్ సర్వీస్ అండ్ ప్రీ సర్వీస్ ట్రైనింగ్లను ఇస్తుంది. ఎన్సీఆర్టీ ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1961లో ఏర్పడ్డది. ఎన్సీఆర్టీలో ఎన్సీఆర్టీ 5 అక్షరాలు ఉన్నాయి, అందుకే 5 రీజనల్ సెంటర్స్ కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. 5 రీజనల్ సెంటర్ ఎక్కడ? ఏబిబిబి, ఎంఎస్, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్. ఓకే, ఇది ఎన్సీఆర్టీ గురించి. తప్పక మీరు ఖచ్చితంగా విని ఆడియోని సబ్స్క్రైబ్ చేయండి.